రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నెట్ జీరో రెసిడెన్షియల్ స్కూల్ ఇనిషియేటివ్ని విజయవాడ దగ్గరలో ఉన్న కుంటముక్కల ఏరియాలో తీసుకురావడం జరిగింది. ఈ ఇనిషియేటివ్ యొక్క ఎయిమ్ ఏంటి అంటే రెసిడెన్షియల్ స్కూల్స్ని సస్టైనబుల్ అండ్ క్లైమేట్ పాజిటివ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్గా ట్రాన్స్ఫార్మ్ చేయడం. దీన్ని హార్ట్ఫుల్నెస్ ఎన్జిఓతో కొలాబరేట్ అయ్యి తీసుకొని వచ్చారు. ఇది ఇంటిగ్రేటెడ్ ఎకలాజికల్ క్యాంపస్కి స్కేలబుల్ మోడల్ లాగా యాక్ట్ చేస్తుంది. అండ్ మే 2026 కంతా ఆంధ్రప్రదేశ్ అనేది వరల్డ్లోనే ఫస్ట్ లాంగ్ రేంజ్ హ్యూమన్ క్యారీయింగ్ అంబులెన్స్ డ్రోన్ని తీసుకురాబోతున్నారు ఇన్ కొలాబరేషన్ విత్ డాక్టర్ కలాం అడ్వాన్స్డ్ యూఏవీ రీసెర్చ్ సెంటర్ అండర్ అన్నా యూనివర్సిటీ. సో ఇందులో రిమోట్ ఏరియాస్ నుంచి విలేజెస్, ఫారెస్ట్ అండ్ యాక్సిడెంటల్ ఎఫెక్టెడ్ ఏరియాస్ నుంచి ఈజీగా పేషెంట్స్ని తరలించవచ్చు. అండ్ ఇక్కడ పేషెంట్స్తో పాటు ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్ని కూడా క్యారీ చేసే క్యాపబిలిటీస్ ఇందులో ఉన్నాయి. అండ్ ఆంధ్రప్రదేశ్ యొక్క గ్రీన్ కవర్ని 2047 కంతా 50%కి ఇంక్రీజ్ చేయాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నారు. మిడ్వేలో 2030 కంతా 30% గ్రీన్ కవర్ని ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నారు. అయితే ప్రెసెంట్ ఆంధ్రప్రదేశ్ యొక్క గ్రీన్ కవర్ వచ్చేసి 23%. సో నెక్స్ట్ 4 ఇయర్స్లో 7% ఆఫ్ గ్రీన్ కవర్ని ఇంక్రీజ్ చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టార్గెట్ పెట్టుకుంది. అండ్ రీసెంట్గానే విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీలో లైఫ్ ఆఫ్ ద్రౌపది ముర్ము బుక్ని లాంచ్ చేశారు. ఈ బుక్ని ఆంధ్ర యూనివర్సిటీలో వర్క్ చేస్తున్న శానిటరీ వర్కర్ దగ్గర రిలీజ్ చేయించారనమాట. ఈ బుక్ ఎవరు రాశారు అంటే యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు. ఈయన ఫార్మర్ ఎంపీ. సో దీని టైటిల్ చూసుకున్నట్లయితే అగ్ని సరస్సులో వికసించిన కమలం ద్రౌపది ముర్ము గారు. సో ఇలాంటి ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కావాలి అనుకుంటే మన శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీ ప్రొవైడ్ చేస్తున్న ఏపీఎస్సి గమ్యం ఫోర్ట్ నైట్ని మ్యాగజైన్ని రిఫర్ చేయండి. అండ్ దీంతో పాటు మన శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీలో ఎవ్రీ వీకెండ్ ఫ్రీ వీక్లీ కరెంట్ అఫైర్స్ని కూడా మనం కండక్ట్ చేస్తున్నాము, బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ మోడ్లో. సో ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. అండ్ ఫర్దర్ డీటెయిల్స్ కోసం శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీ యొక్క యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి.